నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. ఇప్పటి వరకు యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడాను ఇరాన్ చేస్తున్న చర్యలు కానీ, అలాగే ఇతర దేశాలు ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ చేస్తున్న చర్యలకి కానీ ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇరాన్కి మాత్రము హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేసిన షిప్ అండ్ గ్యాసెస్, ఆయిల్స్ వీటన్నింటి మీద మనకి కొంత కొరత ఏర్పడినప్పటికీ కూడా దేశాలు అంటే రిమైనింగ్ దేశాలు ఇండియా కానీ, రష్యా కానీ ఇట్లాంటివన్నీ కూడాను పూర్తిగా సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా స్తబ్దుగా ఉండిపోయినాయి. అంటే చూద్దాము, అవసరమైతే కోరినప్పుడు చూద్దాము అని. బట్ ఇప్పుడు రివర్స్ కనిపిస్తోంది. 40 దేశాలు ఇరాన్ మీద ఒకేసారి దాడి చేసే ప్రయత్నం ఉంది అని చెప్పేసి, ఇందులో ఇండియా కూడా ఉంది అనే వార్త వింటూ ఉన్నాం. అసలు అది ఎంతవరకు వాస్తవము, అసలు నిజంగానే ఆ డెసిషన్ తీసుకుంటే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి? సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు, నమస్తే సార్. సార్, ఎంటైర్ సినారియో చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఏంటి అసలు నిజంగానే 40 దేశాలు ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది, 5వ వారంలోకి ఎంటర్ అయింది యుద్ధం. దీనివల్ల ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది పరిస్థితులు. ముఖ్యంగా ఎనర్జీ క్రైసిస్ అనేది, ఎనర్జీ, గ్యాస్, యూరియా, తర్వాత ఫుడ్ క్రైసిస్. ఈ ఫుడ్ క్రైసిస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే కరువులోకి వెళ్ళిపోబోతున్నాయి చాలా దేశాలు, అందులో ఇండియా కూడా ఉంది. ఇండియా కూడా మనకి ఫుడ్ క్రైసిస్, ఇప్పటివరకు ఫుడ్ క్రైసిస్ అనేది మనకి లేదు, కానీ ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఇండియాలో కూడా ఉంది. ఆల్రెడీ గ్యాస్ క్రైసిస్ వచ్చింది. ఆల్రెడీ కమర్షియల్ సిలిండర్ మీద 300 పెరిగింది. దానివల్ల హోటల్స్ అన్ని రేట్లు పెంచేసాయి, కొన్ని హోటల్స్ మూసేశారు. దీని ఎఫెక్ట్ అగ్రికల్చర్ మీద పడుతుంది. అట్లాగే యూరియా మనం దాదాపు 80% గల్ఫ్ దేశాల నుంచి చేసుకుంటాం. అలాగే యూరప్, ఏషియా, ఆఫ్రికా, అసలు ఒక దేశం అని లేదు, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయిపోయినాయి దీనివల్ల. సో ఎందుకంటే మనం కంప్లీట్గా ప్రపంచం ఇవాళ ఆయిల్ మీద డిపెండ్ అయిపోయింది, క్రూడ్ ఆయిల్ మీద. క్రూడ్ ఆయిల్ ప్రోడక్ట్స్ 47 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 47 రకాల ప్రోడక్ట్స్ మీద మనం డిపెండ్ అయిపోయింది. మన లైఫ్ అంతా కూడా డిపెండ్ అయిపోయింది. ఎనర్జీ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, మొత్తం అన్ని రకాల సెక్టర్స్ దాని మీద డిపెండ్ అయిపోవడం వల్ల ఒక్కసారిగా 20% క్రూడ్ ఆయిల్ ఆగిపోవడం, దాంతో మొత్తం దిగ్బంధం అయిపోయింది. ఇది ఎప్పుడు చూడలేదు మనం. 1929లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ కానీ, 73లో వచ్చిన ఆయిల్ క్రైసిస్ కంటే కూడా ఇది ఎక్కువ అనేక రెట్లు ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, మనం ఎక్కువగా డిపెండెన్స్ అనేది రోజు పెరిగిపోతుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ట్రంప్ ఇప్పటికి కూడా ఒక యుద్ధాన్ని ఆపేసి సీజ్ ఫైర్ ప్రకటించి ఇరాన్తో చర్చలు మొదలుపెట్టి యుద్ధాన్ని ఆపడం అనేది అతను చేయట్లేదు. దాంతో ఏమైందంటే ఈ హార్మూజ్ జలసంధి ఒక పక్క క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే కొన్ని లిమిటెడ్ దేశాలకు మాత్రం వదులుతున్నారు. మరోవైపు హౌతీలు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి హౌతీలు కూడా బెదిరిస్తున్నారు. మేము అక్కడ రెడ్ సీలో ఉన్న మండేబ్ అంటారు, అక్కడ దాన్ని కూడా మూసేస్తామని. అది కూడా మూస్తే అదొక 15%, దాదాపు 35% ఆయిల్ ఆగిపోతే ప్రపంచం ఇంకా మనకి చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇది క్యూబాలో ఏం జరుగుతుందో వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. దాదాపు 6 నెలల నుంచి వాళ్ళకి పవర్ లేదు, ఆయిల్ లేదు, మొత్తం దేశం ఒక రకమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఫుడ్ కూడా ఒక పూట తినడమే ఎక్కువ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న జనాభా చాలా మంది వెయిట్ తగ్గిపోయినారని కూడా అంటున్నారు. సో అటువంటి ఒక కండిషన్ ఇప్పుడు అన్ని దేశాలకి ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. అందుకని ట్రంప్ ఏమో అతను డిపెండబుల్ కాదు, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఇంకా దాన్ని ఇరాన్ని నాశనం చేసి స్టోనేజ్కి తీసుకెళ్తాను, రాతి నాటికి తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేసి ఆ దేశంలో ఉండే సకల ఇన్స్టిట్యూట్స్, అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించిన హెరిటేజ్ సైట్లుగా గుర్తించిన వాటన్నిటిని కూడా నాశనం చేసేస్తున్నాం. అంటే ఒక నాగరికత, 6000 సంవత్సరాల నాగరికతకి చిహ్నంగా ఉన్న అనేక కట్టడాలను కూడా ధ్వంసం చేస్తున్నాడు. మిడిల్ ఈస్ట్ లోనే అతి పెద్దదైన వంతెన, అంటే వంతెన ప్రజలు పారిపోవడానికి కూడా లేకుండా, ఒక టౌన్ మీద, ఒక ప్రాంతం మీద అటాక్ చేసినప్పుడు ఆ ప్రజలు ప్రాణాలతో వెళ్తుంటే వెళ్ళనీయకుండా మళ్ళీ అక్కడ బ్రిడ్జిల్ని కూలగొట్టడం, వెళ్ళకూడదు వీళ్ళని. అంటే మాస్గా 9 కోట్ల మందిని చంపేసే పరిస్థితిలోనే అతను ఉన్నాడు. చంపడంతో పాటు ఆ నాగరికతను కంప్లీట్గా ధ్వంసం చేసే కార్యక్రమంలో అది భయంకరమైన డేంజర్. మనం మామూలుగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల గురించి మాట్లాడుకునేవాడు.
తాలిబాన్లు కల్చర్ కి వ్యతిరేకం, విగ్రహాలంతా బుద్ధిస్ట్ విగ్రహాలు కొలగొడుతున్నారు. ఇది అంతకంటే 100 రెట్ల విధ్వంసం కదా. ఇది తాలిబాన్ల కంటే 100 రెట్లు డేంజరస్ గా ఎవరు ఇవాళ గైస్ అని చెప్పొచ్చు, ట్రంప్ ఒకడు, నెతన్యాహు. సో వీళ్ళిద్దరూ తాలిబాన్లు కల్లో కూడా ఊహించని ఒక విధ్వంసాన్ని, ఒక నాగరికతను తుద్దుముట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ఎదుర్కొనే పరిస్థితి ఎవరికి లేకుండా పోయింది ప్రపంచంలో. అందరూ సైలెంట్ గా, మోడీ సైలెంట్ గా ఉన్నాడు. యూరప్ దేశాలు, కనీసం యూరప్ దేశాల్లో కొంత మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ విషయంలో మోడీని కూడా తమ ఆకాశాలని మేము మీ ఫ్లైట్లకి ఇవ్వము, మా బేసుల్ని మీరు ఇవ్వమని తెగేసి చెప్పారు. అది మోడీ కూడా చెప్పాడు. సో ఆ రకంగా కనీసం ట్రంప్ కి వ్యతిరేకత అనేది కనబడుతుంది. దాంతో ఇంకా ఆల్రెడీ అతను కళ్ళు దాగని పోతంటే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఇంకా ఎగురుతున్నాడు. అన్ని దేశాలను కూడా బెదిరిస్తున్నాడు. ఆ హార్మోజు తెరవాలని అవసరం లేదు, మాకు సరిపడేంత డీజిల్ పెట్రోల్ ఉంది, ఎవడికి కావాలో వాళ్ళు పే చేసుకోండి అంటున్నారు. దాంతో ఇప్పుడు అనేక దేశాలు రంగంలోకి దిగుతున్నాయి ఈ క్రైసిస్ ని మనం ఏం చేయగలమని. ఆల్రెడీ పాకిస్తాన్ ఇంకొక 3 దేశాలతో కలిపి అక్కడ అంటే టర్కీ, తర్వాత సౌదీ అరేబియా, ఈజిప్ట్, పాకిస్తాన్ 4 దేశాల సమావేశం అయినారు. దాని తర్వాత పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ చైనాకి వెళ్ళాడు. చైనా ఫారిన్ మినిస్టర్తో కలిశాడు. వాళ్ళకు 5 పాయింట్ల ప్రోగ్రామ్ చెప్పారు. అవేవి కూడా ఎవరు వినట్లేదు. ఇరాన్ రిజెక్ట్ చేసింది, అమెరికా పట్టించుకోవట్లేదు. దాంతో ఇప్పుడు 40 దేశాలను ఆర్గనైజ్ చేసే పని బ్రిటన్ ప్రధానమంత్రి ఆయన కీర్ స్టార్మర్ అంటారు, ఆయన తీసుకున్నాడు. దాదాపు విర్చువల్ గా 40 దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులతో, ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యాడు. అందులో ఇండియా తరఫున విక్రమ్ మిస్రీ మన ఫారిన్ సెక్రటరీ ఆయన పాల్గొన్నాడు. సో ఈ 40 దేశాల ప్లాన్ ఏంటంటే ఇరాన్తో మాట్లాడి దీన్ని ముఖ్యంగా హార్ముజ్ని ఓపెన్ చేయడం. ఇరాన్ కూడా నిన్న ఒక ప్రకటన చేసింది. అదేంటంటే ఒక ఇజ్రాయెల్, అమెరికా ఆ రెండింటిని సపోర్ట్ చేసే దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు మీరు మాతో మాట్లాడుకోండి, మీ షిప్పుల్ని మేము పంపుతామని. ఎందుకంటే అక్కడ 2000 నుంచి 3000 షిప్పులు వెయిటింగ్ లో ఉన్నాయి. అందులో 20,000 మంది సీ ఫేరర్స్ అంటారు వాళ్ళని, అంటే వర్కర్స్ కావచ్చు, 20,000 మంది చిక్కుకున్నారు. వాళ్ళకి సరైన ఫుడ్ లేదు, ఎందుకంటే రీసప్లైస్ జరగాలి. రీసప్లైస్ అనేది అదొక పెద్ద కార్యక్రమం. అనేక చిన్న షిప్పులు గుండా వాళ్ళకి ఫుడ్, ఫ్యూయల్, మెడిసిన్స్ ఇవన్నీ వెళ్ళాలి. వాళ్ళు సిక్ అయిపోతారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీస్తో సంబంధాలు లేవు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ ఇండియన్సే ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా అక్కడ. సో ఇండియన్ ప్రభుత్వం కూడా దానికోసం 24 hour ఉండే ఒక దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఫ్యామిలీస్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ వాళ్ళకి ఫుడ్, ఫ్యూయల్, ఎందుకంటే ఫ్యూయల్ అయిపోతుంది, రన్నింగ్ లో ఉండాలి కదా షిప్, ఫెయిల్ అయిపోతే మళ్ళీ అది ప్రాబ్లం. అందుకని వాళ్ళకి మెడిసిన్, ఫుడ్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని రీప్లేస్ చేయాలి, వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ స్థానంలో ఇంకొకరిని పెట్టాలి. ఇటువంటి అనేక కార్యక్రమాలు అన్ని దేశాలు ఇప్పుడు కోఆర్డినేట్ చేసుకొని గల్ఫ్ దేశాలతో, ముఖ్యంగా ఒమన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇవన్నీ ముఖ్యంగా ఒమన్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటుపక్క ఇరాన్ ఉంటే అటుపక్క ఈ జలసంధికి అటుపక్క ఒమన్ ఉంటుంది. సో ఈ 2 కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు యూరప్ తరఫున ఈ స్టార్మర్ రంగంలో దిగాడు. 40 దేశాల ప్రతినిధులతో మాట్లాడాడు. అందులో యూరోపియన్స్ ఉన్నాయి, యూరప్ దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, ఏషియా దేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ యుద్ధానికి పోవట్లేదు, యుద్ధం వద్దనే చెప్తున్నాడు. నిన్న కూడా ఇమ్మాన్యుయల్ మెక్రాన్, ఆయన ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు. ఆయన కూడా ఎగతాళి చేసి ట్రంప్ ఇతను భార్య బాధితుడు, భార్య ఇతన్ని వేధిస్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడు, దాన్ని ఖండించారు. అంటే మినిమం డీసెన్సీ కూడా లేని వ్యక్తి ఎవరు అంటే ట్రంపే. అందరు ప్రెసిడెంట్లు, ఒక ప్రెసిడెంట్ బోర్డు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటావు, ఇంకో పోతావు, మళ్ళీ ఎక్కడ వృద్ధాశ్రమంలో కూర్చోవాలి వ్యక్తి అతను, లేదా మెంటల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, జైలుకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. యుద్ధ ఖైదీ, యుద్ధ నేరస్తుడు అతను. అలాంటి వాడు వేరే ప్రెసిడెంట్ని ఎగతాళి చేయడం, వాళ్ళని గురించి నీచంగా మాట్లాడడం అనేది చేస్తున్నాడు. సో దీంతో ఈ 40 దేశాలు ఇప్పుడు ఒకటయ్యి ఇరాన్తో మాట్లాడారు. ఇరాన్ కూడా ఒక్క వీళ్ళతో తప్ప అన్ని దేశాలు మేము చేయమని ఇరాన్ కూడా చేస్తుంది. అంటే ఇరాన్కున్న బలమేంది, ఆ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడమే ప్రధానంగా దానికి ఉన్న బలం. సో వాళ్ళు అడుగుతున్నది ఏంది, మా మీద ఒక అన్యాయమైన యుద్ధాన్ని చేస్తున్నారు ఇజ్రాయెల్, అమెరికా కలిసి,
ఆ యుద్ధాన్ని మీరు వ్యతిరేకించండి, ఆ యుద్ధాన్ని ఆపడానికి మీరు ట్రై చేయండి అని కదా ఇరాన్ అవును, అడుగుతుంది. అది అందరికీ లాసే న్యాయమైన కదా సార్ డిమాండ్ ఇప్పుడు. కదా. అవును. సో మీకు నొప్పి జరుగుతుంటే మమ్మల్ని మాత్రం మీరు అడుగుతున్నారు తప్ప ఉమ్, మా మీద యుద్ధం చేస్తున్న వాళ్ళండి, మమ్మల్ని చావగొడుతున్నారు, మా సంస్కృతిని నాశనం చేస్తున్నారు. మేము ఇప్పటివరకు డెవలప్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, పరిశోధనల్ని, అన్నింటినీ హెరిటేజ్ మొత్తం బిల్డింగ్ని అన్నిటినీ వాళ్ళు ధ్వంసం చేస్తుంటే మీరు దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడకుండా అవును, మీరు మా మీద ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇరాన్ ప్రశ్నిస్తుంది ఇవాళ. అవును, అవును, దానికి సమాధానం ఈ 40 దేశాల దగ్గర ఉందా అనేది పెద్ద ప్రశ్న. అవును. సార్ ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆ 40 దేశాలు ఉన్నాయి కదా సార్, సో ఇవన్నీ ఒకేసారి ఒకవేళ నిజంగానే ఒక మాట మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తే అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా చేయాలి, చేయగలిగే దమ్ము లేదు వీళ్ళకి, అది సమస్య. అమెరికా మీద ఎకనామికల్ గా డిపెండ్ అయిపోయింది, వాళ్ళు పెట్రో డాలర్ కావచ్చు, అమెరికా డాలర్ల మీద ఆర్థిక వ్యవస్థ డిపెండ్ అయిపోయింది. ఒకటే సోర్స్ అంటారా సార్ ఇంకా అన్ని దేశాలు? ప్రధానంగా ఇప్పుడు అదే కదా source. ఓకే, ఓకే. అలా డిపెండ్ అయిపోయింది, వీళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోలేకపోయారు. దాంతో ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు ఇండియానే ఉంది, గట్టిగా అమెరికాతో ఢీకొనే పరిస్థితి లేదు కదా. లేదు, ఇంక ఇండియన్స్ కూడా డిపెండ్ అయిపోయినాం మనం అనేక విషయాల్లో, బిగించగలరు వాళ్ళు. సో అందుకని ఎవరికి వాళ్ళు అలా ఇది, అందుకని ఎప్పుడు కూడా ఏకధ్రువ ప్రపంచం అనేది డేంజర్. అవును, మల్టీపోలార్ గా డెవలప్ చేసుకొని ఉండాలి. అవును, అది ఆ సిస్టమ్ 74 లో కిస్సింజర్ ఏర్పాటు చేసిన పెట్రో డాలర్ వ్యవస్థ అనేది ఇప్పుడు దానికి ఛాలెంజ్ విసురుతుండేది ఒక ఇరాన్ మాత్రం. అవును, ఎందుకంటే ఇక్కడ మా దగ్గర పెట్రోల్ ఎవరు తీసుకెళ్ళినా, ఈ క్రూడ్ ఆయిల్ ఎవరు తీసుకెళ్ళినా మీరు చైనా యువాన్ లోనే చెల్లించండి అంటున్నారు. అది జరిగితే కూడా పెట్రో డాలర్ వ్యవస్థ కూలిపోతుంది, కూలిపోతే అమెరికా ఆధిపత్యం కూలిపోతుంది. సో ఈ అమెరికా ఆధిపత్యం కూలడానికి ఇరాన్ కృషి చేస్తుంది. నిజానికి ఇది రైట్ టైం, అన్ని దేశాలు కానీ ఎంత నష్టం అయితే రాని అమెరికా దెబ్బని మనం, అమెరికాని దెబ్బ కొట్టాలి అని కానీ డిసైడ్ అవ్వగలిగితే చేయొచ్చు, కానీ అవి ముందుకు రావట్లేదు, ఆలోచిస్తున్నారు. వాళ్ళ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.